సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో చూసుకుంటుంటే గర్ల్స్ ఎక్కువ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్‌లో కానీ, మోడల్స్‌లో కానీ ఎవరైనా చూసుకున్నా గానీ సిలికాన్ అనేవి ఇంజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సార్. యెస్. సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ఇది సిలికాన్ అనేది ఇంజెక్ట్ చేయటం ఉండదమ్మా. దీనేంటంటే బేసిక్‌గా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. హ్మ్. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అంటాం. ఇంప్లాంటేషన్. హ్మ్. కాపోతే ఏంటంటే దే ఆర్ టోటల్లీ సేఫ్. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎందుకంటే మా హాస్పిటల్‌లో కూడా రొటీన్‌గా చేస్తారు బ్రెస్ట్ హుహు. ఇంప్లాంట్స్. దానికేంటంటే ఆల్మోస్ట్ మీకు ఎట్లా ఒక బెలూన్ లాగా కవర్ ఉంటదో, ఇట్ హాస్ ఎ కవరింగ్ అండ్ కేసింగ్ ఇంప్లాంట్ చేసినప్పుడు ఓకే. దట్ హాస్ గాట్ నో సచ్ ఫైండింగ్ దట్ అది హ్మ్. క్యాన్సర్‌గా మారుతదని అట్లా అయితే ఏం లేదు అట్ ప్రెజెంట్ స్టడీస్‌లో ఎనీ ఆఫ్ ద స్టడీస్. సార్ చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు జనరల్‌గా తీసుకుంటే థైరాయిడ్ గూడా ఒక కామన్ అయిపోయింది సార్. యెస్. సో థైరాయిడ్‌లో గూడా మనకి స్టేజెస్ ఉంటాయా సార్ సర్జరీస్‌కేమన్నా? యెస్. థైరాయిడ్‌లో ఏంటంటే ఒకటి హైపర్ థైరాయిడిజం అంటాం. అది హ్మ్. మెడికల్ మేనేజ్‌మెంట్. హైపర్ అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటాం బాడీలో. హ్మ్. హైపో అంటే హార్మోన్ దట్ ఈస్ కంప్లీట్‌లీ టేకెన్ బై ఎండోక్రైనాలజీ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్. ఓకే. యాజ్ ఫార్ యాజ్ సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే థైరాయిడ్‌లో స్వెల్లింగ్స్‌తో వస్తాయి పేషెంట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్‌గా ఇక్కడ నెక్‌లో స్వెల్లింగ్స్ కనపడుతున్నాయి. హ్మ్. దాంట్లో మనకి సాలిటరీ నాడ్యూల్ అంటాం, మల్టీ నాడ్యులర్ గాయిటర్స్ అంటాం. హ్మ్. సో వీటికి ఏంటంటే యూజువల్‌గా ఒకేళ మళ్ళీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకు 2 లోబ్స్ ఉంటాయన్నమాట హ్మ్. థైరాయిడ్‌లో. రైట్, లెఫ్ట్ లోబ్. ఒకవేళ ఓన్లీ రైట్ లోబ్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, వి గో ఫర్ సర్జరీ అండ్ రిమూవ్ ఇట్ ఆఫ్. హ్మ్. ఆ సర్జరీ చేసే ముందు వి డూ అల్ట్రాసౌండ్ నెక్, సీటీ, దాని తర్వాత దానికి కూడా మళ్ళీ ఎఫ్ఎన్ఎస్సి చేయిస్తాం. ఇది ఓకే. ఏదైనా క్యాన్సర్ ఉందా అని. సో దట్ ఈస్ వన్ ఫెసెటెడ్ ట్రీట్మెంట్. ఏది సింపుల్ హెమీథైరాయిడెక్టమీ అంటాం. అంటే హ్మ్. సగం థైరాయిడ్ తీసేస్తాం. హ్మ్. లేదు 2 సైడ్‌లు మనకి థైరాయిడ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. హ్మ్. మల్టీ నాడ్యులర్ బట్ ఇట్ ఈస్ బినైన్. హ్మ్. హ్మ్. దాంట్లో వి డూ వాట్ ఈస్ కాల్డ్ సబ్ టోటల్ ఆర్ టోటల్ థైరాయిడెక్టమీ వేర్ కంప్లీట్ థైరాయిడ్ అనేది తీసేస్తాం. ఎందుకంటే బోత్ లోబ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. కాకపోతే కొంచెం థైరాయిడ్ టిష్యూ వదులుతాము. హ్మ్. కాకపోతే వీళ్ళకి ఏంటంటే రీప్లేస్మెంట్ అనేది థైరాయిడ్ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడాలి. హ్మ్. టోటల్ థైరాయిడెక్టమీ, సబ్ టోటల్ వీటిలో చేసినప్పుడు. నెక్స్ట్ కమ్స్ థర్డ్ ఇస్ క్యాన్సర్స్. హ్మ్. అది వి విల్ ఐడెంటిఫై అగైన్ విత్ ఎఫ్ఎన్ఏసి. హ్మ్. ఎఫ్ఎన్ఏసిలో మనకు డౌట్ఫుల్‌గా క్యాన్సర్ ఉంది అనుకోండి, దెన్ విల్ గో ఫర్ పెట్ సిటీ. ఎక్కడన్నా వేరే చోటకి స్ప్రెడ్ అయిందా, దెన్ వీ డూ టోటల్ థెరపీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటాం. హ్మ్. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక సైడ్ నాడ్యూల్ ఉంది, హ్మ్. ఎఫ్ఎన్ఏసి చేసాము, హ్మ్. వాళ్ళు కన్ఫర్మ్గా క్యాన్సర్ అని ఇవ్వలేదు మనకు హ్మ్. పెథాలజీ డిపార్ట్మెంట్, డౌట్ఫుల్గా ఇచ్చారు. హ్మ్. సో వీటికి ఏం చేస్తామంటే ఆన్ టేబుల్ హెమీథెరక్టమీ చేస్తాం హ్మ్. అనమాట. సగం థైరాయిడ్ తీసి వి సెండ్ ఫర్ ఫ్రోజన్ సెక్షన్. హ్మ్. ఫ్రోజన్ సెక్షన్ అంటే అక్కడ అప్పటికప్పుడు మనకు బయాప్సీ రిపోర్ట్ అనేది అక్కడ పెథాలజీ వాళ్ళు ఆన్ టేబుల్ పక్కనే మనకు హ్మ్. తీసుకొని రిపోర్ట్ ఇస్తారనమాట. హ్మ్. దాన్ని బట్టి మిగిలింది కూడా తీయటమా లేదా అనేది వీ టేక్ ఎ డెసిషన్ ఆన్ టేబుల్. హ్మ్. సో ఫ్రోజన్ సెక్షన్ పాజిటివ్ ఉంది అనుకోండి, వి రిమూవ్ అదర్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్. హ్మ్. దాంట్లో నెగిటివ్ ఉంది అనుకోండి, మనం ముట్టుకోం, హ్మ్. వి లీవ్ ద నార్మల్ పార్ట్ అండ్ వి రిమూవ్ ద ఎఫెక్టెడ్ థైరాయిడ్. పార్ట్. హ్మ్. దట్ ఈస్ వాట్ ఈస్ రొటీన్లీ ఫర్ థైరాయిడ్ సర్జరీస్. ఓకే. సో సర్జరీ అయిన తర్వాత గూడా ఎలాంటి కేర్ తీసుకోవాల్సొస్తది సార్? అయి బావుంటదమ్మా. రిజల్ట్స్ చాలా బావుంటాయి థైరాయిడ్‌కి. వితిన్ 2-3 డేస్ దే కెన్ రొటీన్ ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు 1 ఓకే. వీక్‌లో. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పోస్ట్ క్యాన్సర్ థైరాయిడ్ తీసేస్తాం కదా! వాళ్ళకి మాత్రం కొంచెం రికవరీ అనేది లేట్ అవుతది. ప్లస్ డిపెండ్స్ ఆన్ ద స్ప్రెడ్, స్టేజింగ్, వాళ్ళకి రేడియోఐడిన్ అబ్లేషన్ ఏమన్నా చేయాలా తర్వాత, అది మాత్రం కొంచెం రికవరీ అనేది టైం పడతది గానీ, బినైన్‌లో హార్డ్‌లీ 5 డేస్ టు 1 వీక్ మ్యాక్స్. ఓకే. సార్ ఒక మిత్ ఉంటది. థైరాయిడ్ సర్జరీ జరిగితే వాయిస్ అనేది చేంజ్ అయిపోతది అని చెప్పేసి. యెస్. సో థైరాయిడ్ సర్జరీ జరిగితే నిజంగానే మన వాయిస్ అనేది చేంజ్ అవుతదా సార్? లేదమ్మా. ఐ హావ్ బీన్ ఆపరేటింగ్ థైరాయిడ్స్ ఫర్ లాస్ట్ 22 ఇయర్స్. యాహ్! హార్డ్‌లీ వి సీ ఇన్ ఎనీ వాయిస్ చేంజ్. హ్మ్. అది కూడా ఎందుకు వస్తదంటే మనకి థైరాయిడ్ కింద నర్వ్ ఉంటది. హ్మ్. అరే ఆ నర్వ్ ఒక్కోసారి సెపరేట్ చేసేటప్పుడు హ్మ్. ఇంజురీ అన్నగాని కొంచెం న్యూరోపెరాక్సియా అంటాం. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే నర్వ్ కొన్ని రోజులు పనిచేయదు. హ్మ్. దానివల్ల కొంచెం వాయిస్ చేంజ్ ఉంటది తప్పితే, హ్మ్. బట్ దే విల్ రికవర్ దేర్ వాయిస్ బ్యాక్. ఓకే. అన్లెస్ ఇంకా క్యాన్సర్స్ అయ్యి కంప్లీట్ నర్వ్ ఇన్వాల్వ్ అయిపోయి నర్వ్ డ్యామేజ్ అయితే డెఫినెట్లీ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ వాయిస్ చేంజ్ అండ్ వాయిస్ రిడక్షన్. హ్మ్. కానీ ఏదైతే బినైన్ డిసీజ్‌లో మేము చేస్తామో దట్ ఈస్ కాల్డ్ న్యూరోపెరాక్సియా. హ్మ్. అంటే నర్వ్ పారాలిసిస్ అవుద్ది కొన్ని రోజులు. ఓకే. బట్ ఇట్ విల్ రికవర్ ఆన్ ఇట్స్ ఓన్. హ్మ్. దెన్ దే విల్ గెట్ నార్మల్ వాయిస్. దేర్ ఓకే. ఇస్ నథింగ్ లైక్ దట్. సార్ మనం వింటూ ఉంటాం కడుపులో అల్సర్స్ ఉన్నాయి అని యెస్. చెప్పేసి. యెస్. సో అల్సర్స్ ఉన్నప్పుడు మెడికేషన్ త్రూ మనం క్లియర్ చేయొచ్చా? లేదా కంపల్సరీ సర్జరీ అనేది ఇంపార్టెంటా సార్? యాహ్! బేసిక్‌గా బినైన్ అల్సర్స్ ఉంటాయమ్మా. దాంట్లో మళ్ళీ క్యాన్సరస్ ఉంటాయి అల్సర్స్ గూడా. ఓకే. అందుకే అల్సర్ ఐడెంటిఫికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సింపుల్ గ్యాస్ట్రైటిస్ ఉంది, కడుపు ఉబ్బరం ఉంది, వాంతులు అవుతున్నాయి, కంటిన్యూస్‌గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3-4 మంత్స్ ఉంది. ఏం జేయాలి?
మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలిసి ఒకటి ఎండోస్కోపీ చేస్తే దాంట్లో అల్సర్ పొజిషన్ చూస్తారు ఎక్కడుందో లొకేషన్. ఓకే. ఒకటి సైజ్ అనేది తెలుస్తుంది ఎండోస్కోపీలో. దాని తర్వాత దే టేక్ ఎ బయాప్సీ. దాని తర్వాత హెచ్ పైలోరీ టెస్ట్ అంటాం. ఇట్స్ ఎ బ్యాక్టీరియా అనమాట. అది కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, వీ నీడ్ టు యూస్ 21 days కోర్స్ ఉంటుంది మెడికేషన్. వన్స్ వీ యూజ్ దిస్ మెడికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంతా చేస్తే మెడికేషన్ తోనే మీ కంప్లీట్ ట్రీట్మెంట్ అంటూ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ప్రాబ్లం మనకు బయాప్సీలో డౌట్ఫుల్ గా క్యాన్సర్ అని వచ్చింది, ఫర్దర్ గా దీనికి ఎవాల్యుయేట్ చేసి సర్జరీ చేయాలనుకోండి, కంప్లీట్ ట్రీట్మెంట్ విల్ కంప్లీట్లీ చేంజ్ ఫర్ అల్సర్స్. అది సబ్ టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, అది కంప్లీట్ రూ అండ్ వెజిజినోస్టమీ. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. సో సింపుల్ అల్సర్స్, డూ ఎండోస్కోపీ, ఐడెంటిఫై, మెడికేషన్, దాంట్లో కూడా మళ్ళీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. దీంట్లో కూడా ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ అవాయిడెడ్. ఇంకా నో అదర్ గో. మళ్ళీ మీరు ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకుంటే డెఫినెట్ గా అల్సర్స్ విల్ రికర్. అంటే మన ఫుడ్ వల్ల కానీ, లేకపోతే చాలా మంది మసాలా ఫుడ్ తింటూ ఉంటారు, ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటారు. సో అవే రీజన్స్ అయ్యండి. 100% దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకంటే బేసిక్ ఏంటి, మనకి ఎవ్రీ 4 to 6 hours యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది స్టమక్ లో. అది ఎవరో దేని మీద యాక్ట్ చేయాలి, మనం తినే ఆహారం మీద యాక్ట్ చేయాలి. సో ఫుడ్ మీద యాక్ట్ చేస్తేనే డైజెషన్ ప్రాసెస్ అనేది నార్మల్ ప్రొసీజర్. దిస్ ఇస్ హౌ నార్మల్ డైజెషన్ అనేది జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ స్కిప్ చేస్తారు, లేదా కొంతమంది డిన్నర్ స్కిప్ చేస్తారు. 14 to 16 hours గ్యాప్ ఉంది. ఆ యాసిడ్ ఏం చేయాలి, ఇట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ యువర్ ఓన్ స్టమక్, యువర్ ఓన్ డియోడినమ్, దేర్ బై కాజింగ్ మల్టిపుల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్. సో అల్సర్ వచ్చినప్పుడు అగైన్ దట్ ఈస్ వై టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, మీరు తినే ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. మనం తినే ఫుడ్ హెల్దీగా ఉందా లేదా అనేది కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. సో చాలా మంది డాక్టర్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ ని సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని చెప్తూ ఉంటారు హెల్త్ టిప్స్ అనేది. సో దాంట్లో అంటూ ఉంటారు అనమాట, వీక్లీ వన్స్ అయినా ఫాస్టింగ్ ఉండండి, బెటర్, మీ హెల్త్ బాగుంటది అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చెప్పారు లైక్ మనం ఫుడ్ స్కిప్ చేస్తే అక్కడ యాసిడ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనేసి. సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండడం బెటర్. వీక్లీ వన్స్ దెర్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. ప్రాబ్లం ఎప్పుడంటే మీరు కంటిన్యూస్ గా ఇర్రెగ్యులర్ గా ఫుడ్ తిని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, దెన్ యూ ఆర్ బౌండ్ టు గెట్ ఎఫెక్టెడ్. ఒకరోజు ఫాస్టింగ్ తింటే ప్రాబ్లం లేదు, కంటిన్యూస్ మీరు అదే పనిగా ఒక వారం 10 రోజులు, నెల 2 నెలలు స్కిప్ కొట్టి, డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ కొట్టి, డైరెక్ట్ కాఫీలు తాగి, డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి, లంచ్ టైంలో లంచ్లు తిని, డిన్నర్ తర్వాత నుంచి మీకు లంచ్ దాకా మధ్యలో ఏం లేకపోతే డెఫినెట్ గా ఇట్ ఈస్ బౌండ్ టు కాజ్ ఎ ప్రాబ్లం. బట్ బీయింగ్ ఫాస్టింగ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే సార్, అంటే అల్సర్స్ మన కడుపులో ఉన్నప్పుడు ఏమైనా సింటమ్స్ చూపిస్తాయి సార్ మనకి? డెఫినెట్ గా అమ్మా. ఒకటి, యూ విల్ గెట్ బ్లోటింగ్ సెన్సేషన్, కడుపు ఉబ్బరం అంటారు, వామిటింగ్స్, దాని తర్వాత గ్యాస్, అరగపోవటం ఫుడ్, ఓకే, దాని తర్వాత పెయిన్ వస్తూ ఉంటుంది ఎపిగాస్ట్రిక్ రీజియన్ లో. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ అల్సర్స్. కొంతమందికి ఏంటంటే ఫుడ్ తింటేనే రిలీఫ్ వస్తుంది పెయిన్, అది కూడా వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ డియోడనల్ అల్సర్. సార్ ఇప్పుడు మోస్ట్ కామన్ పేషెంట్స్, డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ, లేకపోతే బీపీ పేషెంట్స్ కానీ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఒకవేళ సర్జరీ జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? బేసిక్ గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల ఏం పెద్ద ఇష్యూస్ ఉండవు అమ్మా సర్జరీ చేసినప్పుడు. కాకపోతే ఏంటంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, మెయిన్ మేము చూసుకునేది ఏంటంటే ఎమర్జెన్సీలో తప్పదు, అది బీపీ ఎంత ఉన్నా, షుగర్ ఎంత ఉన్నా తీసుకోవాల్సిందే. కాకపోతే ఎలెక్టివ్లో ఏం చేస్తామంటే వి ఎవాల్యుయేట్ HbA1c, ఫాస్టింగ్ షుగర్స్, బీపీ హై ఉందా, వి కన్సల్ట్ ఫిజిషియన్స్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్, అది కంట్రోల్లో తెచ్చుకుంటాం. ఎందుకంటే కంట్రోల్ తెచ్చుకోకపోతే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి సర్జరీ చేసినప్పుడు హై షుగర్స్ ఉన్నా, దాని తర్వాత బీపీ హై ఉన్నా కూడా ఎనస్థీషియా వల్ల దేర్ విల్ బి సమ్ ఇష్యూస్ పేషెంట్ రికవరీకి. ఇమీడియట్ పోస్ట్ ఆప్ అంటాం, అంటే సర్జరీ తర్వాత రికవరీ అవడానికి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే షుగర్ కంట్రోల్ లేకుండా సర్జరీస్ చేస్తే బేసిక్గా రికవరీ ఆఫ్ ద వూండ్, మనకు వూండ్ హీలింగ్ అనేది డిలే అవుతుంది, ప్లస్ వూండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ విల్ బి వెరీ హై. సో యూజువల్లీ ఏంటంటే మేము అంత తొందరగా ఎలెక్టివ్ కేసులు చెయ్యం, హై బీపీ, హై షుగర్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోమనే, కంట్రోల్ చేసిన తర్వాత వీ గో ఫర్ ఎలెక్టివ్ ప్రొసీజర్స్. ఇంకా ఎమర్జెన్సీ అంటే వీ నీడ్ టు టేక్ ప్రికాషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ గా మనకి కంట్రోల్ రావాలి, షుగర్ ఎమర్జెన్సీలో చేయాలి అంటే వి పుట్ దెమ్ ఆన్ ఇన్సులిన్, దాంతో NTG డ్రిప్స్ అంటాం బీపీకి, అవి పెట్టుకొని వి గో ఫర్ ఎమర్జెన్సీ సర్జరీస్. ఓకే సార్, యాజ్ అ సర్జన్ గా, జనరల్ సర్జన్ గా మీరు చేసే సర్జరీస్ లో ఏది కాంప్లికేషన్ అనిపిస్తుంది సార్? మోస్ట్ కాంప్లికేషన్ సర్జరీ అనిపిస్తుంది సార్? అంటే అలా ఏం లేదమ్మా, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
ఏంటంటే ఎవ్రీ సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ వచ్చేది మా మీద ట్రస్ట్తో. సో ఈ సర్జరీ కాంప్లికేట్, ఈ సర్జరీ రిలాక్స్ అవుతాము అట్లేం ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ సింపుల్ లేజర్, లాప్రోస్కోపీ అన్నీ సింపుల్గా అయిపోతాయి. కానీ మెయిన్ కేసెస్ ఏంటంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ అంటాం. అంటే పేగు అడ్డం పడి వస్తారు కదా, ప్లస్ ట్రామాతో వస్తారు, యాక్సిడెంట్స్, స్ప్లీనిక్ ఇంజరీస్, లివర్ ఇంజరీస్. దీస్ ఆర్ లిటిల్ బిట్ హై రిస్క్. అండ్ ఎందుకంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఉంటాడు. వీ విల్ ఆల్సో హ్యావ్ దట్ యాంగ్జైటీ. ఎంత బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్కి సర్జరీ తర్వాత, ఎట్లా రికవరీ అవుతాడా లేదా. ప్లస్ ఒకసారి మీకు ఇప్పుడు చెప్పినట్టు పేషెంట్కి ఒకసారి కార్డియాక్ ఇష్యూస్ ఉండొచ్చు, కిడ్నీ ఇష్యూస్ ఉండొచ్చు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవి కంట్రోల్లో లేవు. దోస్ ఆర్ క్రిటికల్ కేసెస్. డెఫినెట్గా దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ కాంప్లికేషన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎట్లుందంటే సిస్టమ్, ఇట్స్ ఎ టీమ్ వర్క్. వి ఎట్ మాదాపూర్ మెడికవర్ నాకు మంచి టీం ఉంది యాక్చువల్గా. వీఆర్ ఆల్మోస్ట్ 10 to 15 of us. సో వి వర్క్ యాజ్ ఎ టీమ్ అనమాట. సో ఏంటంటే ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉన్నా కూడా మేము తీసుకుంటాం. ఇక మేము అక్కడి నుంచి రెఫర్ చేయటం అంటే ఏం ఉండదు కేసు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అవైలబుల్. సో ఏదైనా కాంప్లికేషన్ ఉన్నా కూడా వీ హ్యావ్ అ టీమ్ who take care of those issues. So I don't say it is a complicated or complex surgeries, but when the system is there, we should not be worried about whatever the complication is. పేషెంట్స్ కి అంటే ఇది వచ్చింది, ఈ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్ఫెక్టెడ్ అయినా ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలనేది ప్రాపర్ గా తెలీదు. సో ఎలాంటి సిచ్యువేషన్ లో జనరల్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది సార్? బేసిక్ గా మీకు సింపుల్ గా నేను ఇప్పుడు డివైడ్ చేస్తానమ్మా మీకు ఇంకా క్లారిటీగా తెలియటానికి. ఒకటి లంప్స్, స్వెల్లింగ్స్ అంటాం. అది నెక్ అయి ఉండొచ్చు, బ్రెస్ట్ అయి ఉండొచ్చు, బాడీలో ఎక్కడన్నా అయి ఉండొచ్చు, లైపోమాస్ అంటాం, సిబేసిస్లు అంటాము, లేదా చిన్న యాప్సిస్లు, పస్ పాయింటింగ్స్ అయి ఉంటాయి. దట్ యూ కెన్ మీట్ ఎ జనరల్ సర్జన్, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కమింగ్ టు ఆల్మోస్ట్ ఐ హావ్ కవర్డ్ థైరాయిడ్. కానీ ఇనీషియల్గా ఎవాల్యుయేషన్ కావాలి, నాన్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఒక సర్జన్ కలవాలంటే జనరల్ సర్జన్ కలవచ్చు. సేమ్ లైక్ బ్రెస్ట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, బినైన్ ట్యూమర్స్ కి యూ కెన్ మీట్ అ జనరల్ సర్జన్. నెక్స్ట్ కమింగ్ టు కోలోరెక్టల్, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్, కాంప్లెక్స్ ఫిస్టులాస్. సో దట్ ఈస్ టేకెన్ కేర్ బై ఎ జనరల్ సర్జన్. ఓకే, దెన్ కమింగ్ టు పొడియాట్రీ. అంటే ఐఎమ్ ఎక్స్క్లూజివ్లీ ఐ డూ పొడియాట్రీ ఆల్సో. పొడియాట్రీ అంటే బేసిక్ గా ట్రీటింగ్ డయాబెటిక్ ఫుడ్స్ అనమాట. సో మీరు వేసుకునే చెప్పులు సరిగ్గా ఉన్నాయా లేవా, ఫుట్వేర్ సరిగ్గా ఉందా లేదా, దాని తర్వాత అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి, కాన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, క్యాలస్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి. ఇట్స్ అగైన్ ఎ సపరేట్ స్పెషలైజేషన్ విచ్ వీ హ్యావ్, ఐ టేక్ కేర్ అనమాట. సో అండ్ ఫాలోడ్ బై రోబోటిక్ సర్జరీస్. రోబోటిక్ సర్జరీలో వీ డూ బేడియాట్రిక్ సర్జరీస్, ఫండోప్లైకేషన్స్, వీ డూ మెనీ గ్యాస్ట్రిక్ సర్జరీస్, దాని తర్వాత వీ డూ ఎనీ హర్నియాస్, దాని తర్వాత గాల్ బ్లాడర్ సర్జరీస్. సో ఏంటంటే బేసిక్ డిపార్ట్మెంట్ వీ కవర్ ఆల్ ద కేటగిరీస్, బట్ బియాండ్ అవర్ స్కోప్ డెఫినెట్లీ వీ రెఫర్ టు హైయర్ స్పెషాలిటీస్. సో ఫస్ట్ బేసిక్ మీకు ప్రాబ్లం ఏంటి తెలియాలి. డైరెక్ట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన చేయడు కదా అన్ని ట్రీట్మెంట్లు, వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే అన్ని ట్రీట్మెంట్లు చేయడు కదా. అన్లెస్ సమ్మన్ ఈస్ దేర్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, దెన్ వీ రిఫర్ దోస్ కేసెస్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. సో ఈ జనరల్ మెడిసిన్ ఎలా చేస్తుందో వర్క్, సేమ్ దట్ ఈస్ హౌ జనరల్ సర్జన్ డస్ ఎ జాబ్. సో బేసిక్ ప్రాబ్లం వీ ఐడెంటిఫై ఇట్. When we can deal it, we take care of everything. When we are not able to deal with that is a major issue. Cancer undi, plastic surgery, reconstruction cheyali, vascular, complete blood vessels block unnai, thrombus undi, vascular department will get involved. Atla multifaceted departments will get involved anamata. Okay. Yeah, this is about general surgery. Yeah, thank you so much sir. Chala clean and clear ga explanation icharu. Thank you sir. Thank you very much.